గోపికృష్ణ. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయి పోలా పవన్ కుమార్ ఒక భారతదేశం అంతా అంటే బొబ్బిలి నుంచి ఢిల్లీ టు లడాక్ టు కన్యాకుమారి వరకు ఒక బైక్ మీద ఒక రైడ్ చేయాలని నాకు చాలా ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందని అంటే నేను ఒక అత్యంత ఆధునికమైన బైక్ ఉండాలి, మన దగ్గర ఫెసిలిటీ లేదు అని అంటే సాధారణ బైక్తో చేస్తానని అన్నప్పుడు నేను సాధారణ మన బైక్తోనైతే నాకు ఓకే అని చెప్పాను. ఆ మాట మీదే తను చక్కగా మా బైక్ మీదే బొబ్బిలి నుంచి ఢిల్లీ లడాక్ వరకు వెళ్ళి మళ్ళీ అగైన్ దక్షిణ భారతదేశంలో కన్యాకుమారి వరకు 48 రోజులు 12,500 కిలోమీటర్లు తిరిగి చక్కగా టూర్ని పూర్తి చేసుకున్నాడు. ఈ టూర్ మొత్తానికి 75,000 ఖర్చు అయింది. భగవంతుడి దయ వల్ల అంతా సక్రమంగా జరిగి చక్కగా టూర్ పూర్తి చేసుకోవడం జరిగింది. కనుక మీరందరూ మా అబ్బాయిని ఆశీర్వదించి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హలో అండి, నా పేరు పవన్, మాది బొబ్బిలి. సో చిన్నప్పటి నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రైడ్ చేద్దామని ఒక కోరిక అయితే ఉండేది. అలాగే హిమాలయాస్ కూడా వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఉండేది ఒక కోరిక. సో ఆ ఉద్దేశంతోనే ఈ లాస్ట్ 3-4 ఇయర్స్గా యూట్యూబ్లో కానీ మనం చూసుకుంటే చాలామంది బైక్ రైడర్స్ మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే రైడ్ చేస్తున్నారు. సో అది ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా వెళ్దామని అనుకున్నాను. అలాగే మా అమ్మ నాన్న ప్రోత్సాహం కూడా చాలా ఉన్నది. వాళ్ళు చాలా ప్రోత్సహించారు వెళ్ళడానికి. సో వాళ్ళ ప్రోత్సాహంతో నేనైతే బొబ్బిలి నుంచి లదాఖ్ టు కన్యాకుమారి వరకు ఆల్ ఓవర్ ఇండియా 15 స్టేట్స్ అయితే రైడ్ చేశాను. సో టోటల్గా 12,500 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. దాంట్లో 12 స్టేట్స్ వరకు విజిట్ చేశాను, ప్లేసెస్ మొత్తం లొకేషన్స్ అన్నీ కూడా. సో టోటల్గా నాకు 75,000 అయితే ఖర్చు అయింది. అలాగే బొబ్బిలి నుంచి అయితే అప్పటిదాకా అయితే ఎవరు వెళ్ళలేదు. సో నేనే ఫస్ట్ టైం బొబ్బిలి నుంచి అయితే లదాఖ్ వెళ్ళారు. అండ్ లదాఖ్ టు కన్యాకుమారి ఓన్లీ బైక్ మీద అయితే వెళ్ళింది నేను ఒక్కనే చెప్తాను ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే టోటల్గా నాకు 75,000 ఖర్చు అయింది. దాంట్లో 25,000 పెట్రోల్ ఖర్చు అయింది. దాంట్లో నేను ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను. అరౌండ్ నాకు 500 రూపీస్ దగ్గర పడింది ఇంజిన్ ఆయిల్ వచ్చేసి. అన్ని స్టేట్స్లో మనకు దొరుకుతాయి, ప్రాబ్లం ఏమి లేదు. అండ్ ఇంకొక 25,000 రూపీస్ వచ్చేసి నాకు రూమ్స్కి పడింది. అండ్ ఇంకొక 25,000 వచ్చేసి నాకు ఫుడ్కి అయితే పడింది. మ్యాక్సిమం రూమ్స్ విషయంలో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. బట్ ఓయో హోటల్స్లో అయితే కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 600 రూపీస్ అని బుకింగ్ యాప్స్లో చూపించి 1,200 పెడుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అదైతే కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే సీక్రెట్ కెమెరాస్ కూడా కొన్ని ఉండడం కూడా కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాను. నేను వెళ్ళినప్పుడే నేను 2 టైర్స్ కూడా చేంజ్ చేసేసాను. అండ్ లదాఖ్లో నేను ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అయితే చేశాను డ్రైవింగ్. సో దానివల్ల నాకు టైర్ అయితే చిన్నది రఫ్ అయింది. అండ్ కన్యాకుమారి దాకా మళ్ళీ వెళ్ళాలనే ఉద్దేశంతో అహ్మదాబాద్లో ఇంకొక టైర్ కూడా చేంజ్ చేసేసాను. సో అంతకు మించి నాకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాలేదు. దారిలో ఒకసారి లదాఖ్లో ప్యాచ్ అయింది. అండ్ అది కూడా మనకి ట్యూబ్లెస్ టైరే కాబట్టి అంత ఇబ్బంది అయితే పడలేదు. సో అక్కడే లదాఖ్లోనే లే సిటీలో మనకి చాలామంది మెకానిక్స్ ఉండడం వల్ల అది కూడా రిపేర్ అయిపోయింది. సో మిగతాది మొత్తం ఈ 15 స్టేట్స్లో నాకు ఎక్కడా కూడా బైక్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అండ్ చాలామంది ఏంటంటే లదాఖ్ వెళ్ళాలంటే రాయల్ ఎన్ఫీల్డే లేదంటే కేటీఎంస్ కానీ వీటి మీద వెళ్ళాలి, 200cc దాట్ ఉన్న కెపాసిటీ ఉన్న వీటి మీద వెళ్ళాలి, సో క్యాన్స్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ చాలా చాలా హడావిడి అండ్ చాలా చాలా ఇది అనుకుంటారు. బట్ అలా ఏమీ లేదు. మన దగ్గర ఏ బైక్ ఉన్నా సరే అది కండిషన్లో ఉంటే అండ్ అలాగే టైర్స్ కానీ చైన్ కానీ అలాగే బ్రేక్ ఇవన్నీ కండిషన్లో ఉండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటే ఖచ్చితంగా మనం 100cc బైక్ మీద కూడా ఖచ్చితంగా మనం వెళ్ళొచ్చు. సో అదైతే నేను అలా వెళ్దామని యూనికార్న్ బైక్ మీద కూడా వెళ్ళొచ్చని నేనైతే ప్రూవ్ చేశాను ఈ రైడ్లో. సో ఖచ్చితంగా మనం అయితే నార్మల్ బైక్తో కూడా హోండా యూనికార్న్ బైక్ మీద కూడా మనం వెళ్ళొచ్చు. సో అది కూడా నేను నిరూపించాను ఈ ట్రిప్ ద్వారా. ఈ ట్రిప్లో ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే నేను బొబ్బిలి నుంచి లదాఖ్ వెళ్ళాను. లదాఖ్ నుంచి సో ఆల్ ఓవర్ మన ఇండియా చూసుకుంటే ఇండియాలో వెస్ట్ పార్ట్ చివరి పార్ట్ అయిన ద్వారకా పాయింట్కి నేను రీచ్ అయ్యాను. ద్వారకా నుంచి మళ్ళీ కిందకి కన్యాకుమారి సౌత్ చివరి పాయింట్ అయినా కన్యాకుమారి దాకా రీచ్ అయ్యాను. ధనుష్ కూడా వెళ్ళాను. సో ఇప్పుడు దాకా అయితే యూట్యూబర్స్ విషయంలో ఒకే ట్రిప్లో యూట్యూబర్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా మోటో బ్లాగర్స్ కానీ ఎవరు వెళ్ళలేదు. సో చాలామంది మామూలుగా లదాఖ్ టు కన్యాకుమారి నార్మల్గా వచ్చేస్తారు నాగ్పూర్ హైవే పై నుంచి. కానీ ఇప్పుడు దాకా వెస్టర్న్ చివరి పార్ట్ అయిన ద్వారకా, అలాగే రాజస్థాన్, గుజరాత్, ద్వారకా అండ్ మహారాష్ట్ర, ముంబై, గోవా, సో ఇలా అయితే ఎవరు ఇప్పుడు దాకా అయితే యూట్యూబర్స్ రాలేదు. సో కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి నేనైతే చాలా కష్టపడి వెస్టర్న్ చివరి పార్ట్ అయిన ద్వారకాకి అయితే వెళ్ళాను. అలాగే అక్కడి నుంచి రాన్ ఆఫ్ కచ్, ముంబై, గోవా, అలాగే చివరికి కన్యాకుమారి, ధనుష్ కూడా అయితే రీచ్ అయ్యాను. అండ్ ఈ ట్రిప్లో ఇంకొక ఘనత సాధించింది ఏంటంటే ఇప్పుడు దాకా కేదార్నాథ్ చాలామంది 2 days అయితే ట్రెక్కింగ్ చేయడానికి టైం తీసుకుంటారు. బట్ నేను 1 dayలోనే ట్రెక్కింగ్ చేశాను.